వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా వీరపు నాయనిపల్లె డిగ్రీ కళాశాల నందు ఉల్లి పంటతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 20,000 రూపాయల నష్టపరిహారం చెక్కులు అందజేసింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్యారెడ్డి, కడప పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. వీరప్పనాయనపల్లె టీడీపీ నేత అరుణ్ కుమార్ రెడ్డి గజమాలతో మినిస్టర్ సవితమ్మ, ఎమ్మెల్యేని పుత్త నరసింహారెడ్డి, భూపేష్ రెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విన్పల్లె మండలం టీడీపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, విన్పల్లె మాజీ మండల అధ్యక్షులు నరెడ్డి ప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పెద్దలు నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కృష్ణ చైతన్యారెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, నష్టపోయినటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఉల్లి రైతులు నష్టపోవడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, గత సంవత్సరంలో మంచి ఆదాయం వచ్చింది, అంతకుముందు సంవత్సరం కూడా మంచి ఆదాయం వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో మన ప్రాంతంలో అవసరం లేనటువంటిది, మన ప్రాంతంలో తిననటువంటిది బళ్ళారి రెడ్ వెరైటీని రైతులు అత్యధికంగా సాగు చేయటం. కట్టారు కానీ చెరువులో నీళ్లున్నాయి కానీ రైతుల కోరికన్నా నీళ్లు మారుతున్నాయా? చెప్పడంలే. మారలే. ఎవరికి మారుతాడా? సిమెంట్ ఫ్యాక్టరీకి, చేపల చెరువులు పెట్టుకునేది ఎవరు? మాజీ ఎమ్మెల్యే గారు. సిమెంట్ ఫ్యాక్టరీ పోతాండేది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారికి. వాళ్ళిద్దరికే ఉపయోగం జరిగింది కానీ మీ రైతులకు ఎవరికైనా ఉపయోగం జరిగింది? మండల వాసులకు మనకు సుమారు 25,000 ఎకరాలు మనకు నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పారడానికి ఎన్నిసార్లు మనం అడిగినాం. ఆయన ఈ జిల్లా ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటున్న సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఉల్లి రైతులకు ప్రకటించడం జరిగింది. ఆ టైంలో కడప జిల్లా, ఎందుకంటే ముందు పంట కర్నూలులో వచ్చింది కాబట్టి కడప జిల్లాని లెక్కలేక తీసుకోని టైంలో మా ప్రయత్నం మేరకు మేము గట్టిగా అడిగితే ఆ విషయంలో కలెక్టర్ గారి ఫాలో చాలా ఉండింది. మీకు అందరికీ చెప్పాలి, ఆయన చాలా శ్రద్ధ తీసుకొని కడప జిల్లా రైతులు కూడా చాలా నష్టపోయినారని చెప్పి ఫాలో అప్ చేసినారు, రిపోర్ట్స్ పంపించినారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి